సింగపూర్‌లో మన బతుకమ్మ ఇంత జరుపుకుంటానని అస్సలు అనుకోలేదు. నాకేమో బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ టైమ్ ఇలా పేరెంట్స్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఉండడం నేనైతే చాలా మిస్ అయ్యానన్నట్టు. తర్వాత తెలిసిందేంటంటే ఇక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు బతుకమ్మ ఫెస్టివల్ చేస్తున్నారని చెప్పేసి ఇక వెంటనే స్వాతకకి చెప్పేసా ఇలా వెళ్దాం అక్క అని. అక్కనే ఆ రోజు మార్నింగ్ వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొనొచ్చింది. అక్కకి ఏంటంటే మన బతుకమ్మ జీరో నాలెడ్జ్. ఎందుకంటే తనది ఆంధ్ర. ఇంకొక అక్క కనిపిస్తుంది కదా! తనదేమో తమిళనాడు అన్నట్టు. ఇంకా వాళ్ళకేమో మన బతుకమ్మ గురించి అసలు ఏం తెలీదు. నేనే ప్రతీదీ తెలంగాణలో బతుకమ్మ ఎలా చేస్తారు, ఈ పేర్చడం ఎలా, పాటలు ఎలా, అవన్నీ ఆడుకోవడం అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్‌గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మేము ఈవినింగ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాము, సింగపూర్‌లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు, మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలా మాట్లాడుకుంటూ 2 బతుకమ్మలని పేర్చేసాము. మా బతుకమ్మలైతే చాలా ముద్దుగా అనిపించాయి నాకు చూడ్డానికి. ఇంకెందుకు లేట్ మరి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో